హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే కనుక మాకు ఏరియాలో మెయిన్ పంపులకి హోల్ పడడం వల్ల డ్రైనేజీ వాటర్ అయితే లీక్ అవుతుంది. ఒక రోజు అయితే ఫుల్ డ్రైనేజీ వాటరే వచ్చింది. ఇంకా నేను ఆ వాటర్ వాసనకే చచ్చిపోయాను. ఇంకా అందుకే మినరల్ వాటర్తో అయితే స్నానం చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఆ వాటర్తోనే స్నానం చేశారు. ఇంకా వాటర్ తెచ్చే ఆప్షన్ లేక. నాకు తెలిసి మా ట్యాంక్ 4 years అయింది నాకు పెళ్ళయి. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా కడగలేదు. ఇంతకు ముందు కూడా మా హస్బెండే కడిగేవారంట. ఇప్పుడు సేమ్ డ్యూటీ, ఏం మారదు, ఎప్పుడు అంతే. ఇంకా మా హస్బెండ్కి అయితే ఒప్పుకోలేదు నేను, నువ్వు ట్యాంక్ కడగాల్సిందే అనేసని. ఎంత మురికున్నదంటే అంత మురికున్నది. కష్టమంతా మా ఆయనదే, చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఏముందో ఆయనకి ఏదైనా పని చెప్తే అంతే, ఏదైనా చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఏదో ఒక మాట అనడానికే చూస్తూ ఉంటారు. ఏమంటారు, మనం ఎంత కష్టపడినా విలువ లేనప్పుడు వాళ్ళ దగ్గర చేయడం మంచిదా కాదా? చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చాలా మురికొచ్చింది. అసలు ఆ వాటర్ చూస్తేనే వామిటింగ్ వచ్చేసింది. నేనైతే ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను. నేనైతే ఏం చేయలేదు. మా